రిజర్వేషన్లు మన దేశంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ఒక సున్నితమైన విషయం. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తెచ్చిన ఈ వ్యవస్థపై ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెబుతుంటారు. కానీ ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి ఈ రిజర్వేషన్ల గురించి ఎంత నీచమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ వర్మ ఒక సభలో మాట్లాడుతూ ఒక పెను దుమారాన్ని రేపారు. ఈయన షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల అధికారుల సంఘానికి ప్రెసిడెంట్ కూడా. ఇంత పెద్ద హోదాలో ఉండి ఈయన ఏమన్నారో తెలుసా? బ్రాహ్మణులు తమ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేంత వరకు, లేదా నా కొడుకుతో సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించేంత వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఐఏఎస్ అధికారి ఎంత అహంకారంతో, ఎంత వికృతమైన మనస్తత్వంతో మాట్లాడారు. రిజర్వేషన్ల అసలు ఉద్దేశం అణగారిన వర్గాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం, అంతేగాని బ్రాహ్మణుల అమ్మాయిలను పొందడం కోసం కాదు కదా. ఈయన మాటలు వింటుంటే ఆయనకు రిజర్వేషన్లు కావాల్సింది అభివృద్ధి కోసం కాదని, కేవలం తన కుమారుడి లైంగిక కోరికలు తీర్చడానికన్నట్లుగా ఉంది. ఈయన చెప్పిన వింత లాజిక్ ఎంత హాస్యాస్పదమో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. మన రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ ఐఏఎస్ అధికారి చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే రిజర్వేషన్లు కొనసాగడానికి ఆయన పెట్టిన షరతును మన అంబేద్కర్ గారు ఎప్పుడో పూర్తి చేశారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలి కదా. ఈయన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం సామాజిక న్యాయం కాదు, సామాజిక కక్ష సాధింపులా అనిపిస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సంతోష్ వర్మ గారి చరిత్ర మొత్తం వివాదాలతోనే నిండి ఉంది. ఈయనపై గతంలో మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి. తన ప్రమోషన్ కోసం ఏకంగా కోర్టు పత్రాలనే ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు రిజర్వేషన్ల గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఇంత నీచమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి మన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు? ఇలాంటి అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది కదా. ఈయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ఇలాంటి మనస్తత్వాలను ఎండగట్టండి. జై హింద్.